హలో గైస్, వెల్కమ్ టు ఏమ్యూ. కల్కి ట్రైలర్ డే ఈ రోజు కోసం చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాను నేనైతే. ఇంకొక 2 hours లో ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. అండ్ ఆ ట్రైలర్ ఎలా ఉంటుందో అండ్ ట్రైలర్ లో విజువల్స్ ఎలా ఉంటాయో, మన ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో నేనైతే చాలా అంటే చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాను నేనైతే ట్రైలర్ కోసం. అండ్ ఈ ట్రైలర్ మీద మీ ఎక్స్పెక్టేషన్ ఎందుకు కింద కామెంట్ చేయండి. అండ్ మూవింగ్ టు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి NBK 109 బర్త్డే గ్లింప్. అండ్ ఈ గ్లింప్ లో పెద్దగా ఇన్ఫర్మేషన్ లేకున్నా బట్ డైలాగ్స్ తోటి అయితే గూస్ బంప్ తెప్పించారు. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. అండ్ ఆల్సో ఇంకో అప్డేట్ ఫ్రమ్ బోయపాటి అండ్ మన బాలయ్య గారు. ఈ కాంబోలో మూవీ అంటేనే ఎక్స్పెక్టేషన్స్ హై ఉంటాయి, అది కూడా 4th టైం అంటే ఎక్స్పెక్టేషన్స్ స్కై మించి ఉంటాయి. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ BB4. ఇన్సైడ్ టాక్ ప్రకారం ఇట్ ఈస్ అఖండ సీక్వెల్ అంటారు. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ అఫీషియల్ అనౌన్స్మెంట్. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఫ్రమ్ సరిపోద శనివారం మూవీ నుంచి. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాబోతుంది ఆన్ దిస్ సాటర్డే June 15th. ఇప్పటి నుంచి అప్డేట్స్ మొత్తం మోగిపోతుంది అనిపిస్తుంది సరిపోద శనివారం మూవీ నుంచి. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కన్నప్ప మూవీ నుంచి. ఈ మూవీ టీజర్ June 14th రిలీజ్ కాబోతుంది. ఈ టీవీలో చాలా అంటే చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. అండ్ ఇందులో మన ఫేవరెట్ ప్రభాస్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. సో టీజర్లో మన ప్రభాస్ గారు లుక్ ఉంటుందని చెప్పేసి నేను చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఆ టీజర్లో కనుక మన ప్రభాస్ గారు లుక్ లేకుంటే మాత్రం ఐ విల్ బి సో డిసప్పాయింటెడ్ అబౌట్ ద టీజర్. ఇది మాత్రం కన్ఫర్మ్. ప్రభాస్ గారు లేకుంటే నాకు టీజర్ కంప్లీట్గా అనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. అండ్ మూవింగ్ టు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఫ్రమ్ ఓజీ. ఈ మూవీ పోస్ట్ పోన్ అని చెప్పేసి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. అది కూడా ఈ పోస్టర్లో క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఈ మూవీ పోస్ట్ పోన్ అవ్వడంతో హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుందని చెప్పేసి ఇంకో టాక్ నడుస్తుంది. సో ఈ 2 మూవీస్లో ఏ మూవీ రిలీజ్ కాబోతుందని చెప్పేసి మనకు కన్ఫర్మేషన్ కావాల్సి ఉంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి గేమ్ చేంజర్ మూవీ నుంచి. ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇంకో 30 daysలో ఈ మూవీ షూట్ ఫినిష్ అయిపోతుంది. అండ్ ఈ మూవీని సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో రిలీజ్ చేయడానికి మూవీ టీం ప్లాన్ చేస్తున్నారని ఇన్సైడ్ టాక్. సో ఇప్పటికన్నా ఈ మూవీ షెడ్యూల్ ఫినిష్ అయిపోయి అప్డేట్స్ తోటి మొత్తం మోగిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఫ్రమ్ కాంచనా 4. ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్లో స్టార్ట్ కాబోతుంది. నేనైతే ఈ మూవీ కోసం మరీ అంతగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సేమ్ రొటీన్గా ఉంటుందని చెప్పేసి చాలా క్లియర్ తెలుసు మనందరికీ. చూద్దాం ఎలా ఉంటుంది ఈసారి, ఏమైనా కొత్తగా ఉంటుందా లేకపోతే అదే ఉంటుందని చెప్పేసి. అండ్ ఈ వీక్ రిలీజ్ విషయానికి వస్తే హరోం హరా మూవీ రిలీజ్ కాబోతుంది June 14th. సో ఆఫ్టర్ వాచింగ్ ట్రైలర్ టీజర్ సాంగ్స్ అన్నిటిని చూసుకుంటే ఈ మూవీ మన సుధీర్ బాబు గారికి కంబ్యాక్ ఫిలిం అవుతుందని చెప్పేసి గట్టిగా అనిపిస్తుంది. సో చూద్దాం మూవీ ఎలా ఉంటుందో, కొత్తగా ఉంటుందా లేకపోతే రొటీన్ కమర్షియల్ మూవీ ఉంటుందా అని చెప్పేసి. అండ్ ఇంకో అప్డేట్ వచ్చేసి మనందరి ఫేవరెట్ పవన్ కళ్యాణ్ గారి మూవీ తమ్ముడు. ఈ మూవీ వచ్చేసి రిలీజ్ కాబోతుంది June 15th బికాస్ ఆఫ్ 35 సెలబ్రేషన్స్. అండ్ ఓటీటీ అప్డేట్ విషయానికి వస్తే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ మూవీ June 14th నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతుంది. నేనైతే ఈ మూవీ ఇంత ఫాస్ట్ గా వస్తుందని చెప్పి తెలిసి ఉంటే అసలు మూవీకి వెళ్ళేవాడినే కాదు. సో ఎనీవే 200 బొక్క అయిపోయింది, దానికి మనం ఏం చేయలేం. సో ఈ మూవీ ఎవరైనా చూడకుంటే నెట్ఫ్లిక్స్ లో June 14th వస్తుంది. సో వాచ్ చేయండి. అండ్ ఈ మూవీ మీద లెస్ టాక్ వస్తుంది. సో స్టే ట్యూన్ టు ఏమ్యూ. అండ్ ఇంతేనండి ఈ వీడియోలో మనం మాట్లాడాలనుకున్న ప్రతి అప్డేట్. ఇందులో మీకు ఏ అప్డేట్ చాలా బాగా అనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో కల్కి ట్రైలర్ డీటెయిలింగ్. సో స్టే ట్యూన్ టు ఏమ్యూ ఫర్ ఆల్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.